క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను. యెహోవా, ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ప్రేమా స్వరూపి అయిన మా తండ్రి, ఈ ఉదయకాలమున నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తున్నాము నాయనా. గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136:1 అన్న నీ వాక్యం ప్రకారము నీ అపారమైన కృపకై నిన్ను స్తుతిస్తున్నాము. పరిశుద్ధుడా, మా అపరాధములను దోషములను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. నీ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మా బిడ్డలను, చిన్నపిల్లలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కీర్తనలు 127:3. వారు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లేలా దీవించండి ప్రభువా. యవ్వనస్తులను జ్ఞాపకము చేసుకోండి. వారు లోకాశలకు లోబడకుండా తమ నడతను నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకునేలా కృప చూపించండి. వివాహము కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మత్తయి 19:6. వారికి సరైన తోడును అనుగ్రహించి నీ చిత్తం ప్రకారము వారి గృహాలను కట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకము చేసుకోండి. గర్భఫలము నీవిచ్చు బహుమానము. సుఖప్రసవమును అనుగ్రహించండి. తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచండి. అలాగే రైతన్నల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆకాశము నుండి వర్షమును ఫలవంతమైన కాలములను మీకు అనుగ్రహించుచున్నాము. అపోస్తల కార్యములు 14:17. మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు నీవే. పొలములలో మంచి పంటను అనుగ్రహించి వారి కష్టార్జితాన్ని దీవించండి. ఉద్యోగస్తుల కొరకు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం ప్రభువా. సామెతలు 16:3. నీవు చేయు పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. వారికి జ్ఞానాన్ని, ఉన్నతమైన అవకాశాలను ప్రసాదించండి దేవా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పుల బాధతో నలిగిపోతున్న బిడ్డలను విడుదల చేయండి. నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు 4:19. అద్భుతమైన రీతిలో వారి అవసరతలు తీర్చి నెమ్మదిని ఇవ్వండి ప్రభువా. అనాథలను, దిక్కులేని వారిని ఆదరించండి. నీవే వారికి తండ్రివై ఉండి నడిపించండి. వికలాంగులైన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారిలో ధైర్యాన్ని నింపి నీ కృప వారికి తోడుగా ఉంచండి. అనారోగ్యముతో ఉన్నవారికి నేను నీకు స్వస్థత కలుగజేసేదని, నీ గాయములను మాన్పేసేదను. ఇర్మియా 30:17 అన్న నీ వాగ్దానం ప్రకారము సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. తండ్రి, ఈ రోజంతా నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. మా ప్రయాణాలలో తోడుగా ఉండండి. సాయంత్రం వరకు మమ్మల్ని నీ ఆత్మతో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంచమని మా రక్షకుడును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి, ఆశీర్వదించి, కరుణించి, కాపాడి, సంరక్షించి, పోషించి, ఆదరించునుగాక. ఆమేన్.